ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. గరిష్ట నీటి మట్టంకు చేరువలో ఉంది. రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 1,62,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 54,191 క్యూసెక్లుంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా 881 అడుగులకు చేరువలో నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 191.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రోజుకి 10 టీఎంసీలకు పైగానే జలాశయంలో నీరు పెరుగుతోంది. మరోవైపు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు మరో తుంగభద్రలా తయారైందా? రేడియల్ క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేయకుంటే గేట్లు కొట్టుకుపోయే ప్రమాదముందా? ఇందుకు ఈ ప్రాజెక్టు గేట్లను సందర్శించిన నిపుణుడు కన్నయ్య నాయుడు ఏమంటున్నారు? శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితిని ప్రాజెక్టుల నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలించారు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన 10వ నంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజీ వల్ల ఇబ్బందేమీ లేదన్నారు. గేటు నుంచి నీటి లీకేజీ 10% కంటే తక్కువగా ఉందని తెలిపారు. రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు. మరో 5 ఏళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని సూచించారు. ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఉందని, దానివల్ల శ్రీశైలం ఆనకట్ట పునాదులకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. మన ఇంజనీర్లు నీళ్లు నింపాలని చాలా శ్రమపడి జీరో లీకేజ్కి ట్రై చేస్తున్నాం. దానివల్ల గేట్ల ఆపరేషన్కి ఏం ప్రమాదం లేదు. కానీ కొన్ని రస్ట్ పట్టిన కొన్ని పార్ట్లు ఉన్నాయి. ఇమీడియట్గా పెయింట్ కొట్టాల్సిన నెసెసిటీ ఉంది. ఎక్కడెక్కడ రిపేర్ చేసి ఎలా పెయింట్ కొట్టాలి, ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి అని చెప్పడం జరిగింది. మరోవైపు తుంగభద్ర డ్యాం గేట్లన్నీ మార్చాల్సిందేనని సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని కమిటీ బోర్డుకు స్పష్టం చేసింది. ఏ డ్యాం గేట్లైనా 45 ఏళ్లు మాత్రమే సమర్థంగా పనిచేస్తాయని పేర్కొంది. తుంగభద్ర డ్యాం గేట్లు 70 ఏళ్లుగా పనిచేస్తున్నాయని, తుప్పు పట్టినప్పుడు దాన్ని తొలగించి రంగులు వేస్తుండడం వల్ల వాటి మందం తగ్గిందని, బలహీనంగా మారాయని తెలిపింది. దీనివల్లే ఆగస్టు 10న డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయిందని తేల్చి చెప్పింది. డ్యాం భద్రత దృష్ట్యా 33 గేట్లను మార్చి వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను నేషనల్ డ్యాం సేఫ్టీ కమిటీ సిడబ్ల్యూసికి ఏకే బజాజ్ అందించనున్నారు. సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు గేట్ల మార్పుపై తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోనుంది. కొట్టుకుపోయిన 19వ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయడానికే 5 కోట్ల రూపాయలకు పైగా బోర్డు వ్యయం చేసింది. ఈ లెక్కన పూర్తి స్థాయిలో ఒక్కో గేట్ ఏర్పాటుకు 8 కోట్ల రూపాయలకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 33 గేట్లు ఏర్పాటు చేయాలంటే 264 కోట్లకు పైగా వ్యయం అవుతుందని చెబుతున్నారు.